ఇవాళ సండే డబుల్ హెడర్ టైం. సిఎస్కే ఆడుతున్నారు ఎల్ఎస్జీతో చెన్నై చేపాక్ స్టేడియంలో. ఈ మ్యాచ్ సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఆర్సీబీ ఆడుతున్నారు ముంబై ఇండియన్స్ రాయ్పూర్లో. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. రోకో ఇన్ యాక్షన్. కానీ రెండు మ్యాచ్లకి రెయిన్ థ్రెట్ ఉంది. ఒకవేళ వర్షం పడితే పాయింట్స్ స్ప్లిట్ అవుతాయి. మరి టీమ్స్కి డిసడ్వాంటేజా అడ్వాంటేజా? ముందు ముందు పాయింట్స్ టేబుల్లో 16 నెంబర్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్ సేఫ్ నెంబరా, 17ఆ, 18ఆ? ఎవ్రీథింగ్ యుల్ ఫైండ్ అవుట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డెగౌట్. ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం పాయింట్స్ టేబుల్ చూద్దాం. నిన్న మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఎలా ఉందో, క్వాలిఫికేషన్కి పాయింట్స్ ఏంటి అదంతా ఫటాఫట్ డిస్కస్ చేద్దాం. అయితే స్టార్ట్ అప్ విత్ ఫస్ట్ పాయింట్స్ టేబుల్ చూస్తున్నాను నేను. ఎస్ఆర్ఆర్, జీటీ, పీబీకేఎస్, ఆర్సీబీ, ఆర్ఆర్, సిఎస్కే, కేకేఆర్ టాప్ 7కి ఇంకా ఛాన్స్ ఉంది. అంటే అఫీషియలీ ఏ టీం ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు, ఏ టీం క్వాలిఫై కూడా అవ్వలేదు. కానీ రియలిస్టిక్లీ ప్రాక్టికలీ చూస్తే టాప్ 7 టీమ్స్కి ఛాన్స్ ఉంది. ఓకే, నౌ అందరి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ దట్ మ్యాజికల్ నెంబర్? అంటే పాయింట్స్ టేబుల్లో ఆ పాయింట్స్ ఏ నెంబర్ అది క్వాలిఫై అవ్వడానికి ఫర్ టాప్ 4? ఇట్ ఈస్ నాట్ 16. ఇంతకుముందు 16 అనుకున్నాం, కానీ 16 నెంబర్కి చేరితే టీమ్స్ ఏమవుతుందంటే ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. 17 పాయింట్స్కి చేరితే త్రూ, ఇంకా ఎన్ఆర్ఆర్ ప్లేస్లో రాదు. 18 ఎటు త్రూ, 18కి టాప్ 2 వెళ్ళలేరు. ఇంతకుముందు 18కి టాప్ 2 అనుకున్నాం, కానీ అది కూడా కాదు. 20కి టాప్ 2 కన్ఫర్మ్, 18కి మన ఎన్ఆర్ఆర్ వస్తుంది టాప్ 2కి. ఇది సిచ్యువేషన్. ఓకే, నౌ ఆర్సీబీ ఇంకా సిఎస్కే సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ ఇవాళ వర్షం పడితే, నేను వర్షం పడుతున్నానట్లే జస్ట్ ఫోర్కాస్ట్లో వర్షం ఉంది. నిన్న బాగా వర్షం పడింది బోత్ ద వెన్యూస్లో. సో అందుకని అంటున్నా, ఒకవేళ ఇవాళ కూడా ఫోర్కాస్ట్లో స్లైట్ థండర్ స్టార్మ్స్ ఉన్నాయి. ఒకవేళ వర్షం పడితే ఏంటి సిచ్యువేషన్? స్ప్లిట్ అవుతాయి. 1-1 పాయింట్ వస్తుంది ఆర్సీబీకి ఇంకా సిఎస్కేకి. చూడండి, ఇప్పుడు ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడారు, వర్షం పడితే ఒకటే పాయింట్ వస్తుంది. దెన్ దెల్ బి 13 పాయింట్స్ ఇన్ 11 మ్యాచెస్. ఇంకా 3 మ్యాచ్లు ఉంటాయి, దాంట్లో 2 మ్యాచ్లు గెలిస్తే దే రీచ్ టు 17, క్వాలిఫై అయిపోతారు. సో డజంట్ మ్యాటర్. ఇక్కడ సిఎస్కే 10 మ్యాచ్లు ఆడారు, 10 పాయింట్స్లో ఉన్నారు. వర్షం పడితే సో 11లో ఇక్కడ 11 పాయింట్స్ అవుతారు. సో 11లో 11 పాయింట్స్ అవుతాయి. ఇక్కడ మిగతా 3 మ్యాచ్లు ఉంటాయి సిఎస్కేకి. అప్పుడు ఆ 3కి 3 మ్యాచ్లు గెలిస్తే దే విల్ రీచ్ 17, ఆల్సో విల్ క్వాలిఫై. సో ఇది అన్నమాట సిచ్యువేషన్ పాయింట్స్ టేబుల్. సో మొత్తానికి ఇంతకుముందు 16 అనుకున్నాం, కాదు 17 ఇస్ ద నెంబర్. ఆర్ ఎందుకంటే ఇక్కడ టీమ్స్ కొన్ని ఉన్నాయి. కేకేఆర్కి వాష్ అయ్యే ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది, అండ్ పంజాబ్ కూడా. అందుకనే 17 ఇస్ ద క్వాలిఫైయింగ్ నెంబర్ అనమాట. అంటే కన్ఫర్మ్గా ఎన్ఆర్ఆర్ లేకుండా 16లో కూడా క్వాలిఫై అవ్వచ్చు, కానీ ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఇది మొత్తానికి పాయింట్స్ టేబుల్. అర్థమైపోయింది కదా, సింపుల్గా చెప్పా. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు డబుల్ హెడర్ మ్యాచెస్. ఇవాళ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మనం ఈవినింగ్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్సీబీ ఆడుతున్నారు ముంబై ఇండియన్స్తో రాయ్పూర్లో. ఈ మ్యాచ్ రివర్స్ ఫిక్చర్లో ఏమైంది, వీళ్ళిద్దరు ఆడినప్పుడు ఇదే ఇయర్ ఐపీఎల్లో గుర్తుందా? వాంకడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 240 కొడితే ఇన్ రిప్లై ముంబై ఇండియన్స్ వేర్ 18 రన్స్ షార్ట్. ఫిల్ సాల్ట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఆర్సీబీ కన్విన్సింగ్గా ఈ మ్యాచ్ గెలిచారు. ఓకే, ఎనీవేస్ ఫిల్ సాల్ట్ దాని తర్వాత ఇంజూర్డ్ అయిపోయాడు, ఈజ్ నో మోర్ పార్ట్ ఆఫ్ ద ఐపీఎల్. కమింగ్ టు దిస్ మ్యాచ్, రాయ్పూర్లో మ్యాచ్ ఇది. ఓకే, ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ వైఫ్ ఈస్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్. సో మోస్ట్ లైక్లీ ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడచ్చు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ ఆల్సో హార్దిక్ పాండే కూడా ట్రావెల్ చేశాడు, రాయ్పూర్లోనే ఉన్నాడు. సో మోస్ట్ లైక్లీ హీ మైట్ బి డూయింగ్ క్యాప్టెన్సీ ఆల్సో. ఇప్పుడు దాకా న్యూస్ అది వస్తుంది, ఫింగర్స్ క్రాస్, చూద్దాం. సో మోర్ ఇంపార్టెంట్ ముంబై ఇండియన్స్ కంటే ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ ఆర్సీబీకి. ఇంతకుముందు చెప్పే వీడియోలని ఎందుకు, బికాస్ 4 మ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా డిఫికల్ట్ మ్యాచెస్ ఉన్నాయి ఆర్సీబీకి. చూడండి, ఇవాళ ఆడుతున్నారు ముంబై ఇండియన్స్తో, దీని తర్వాత కేకేఆర్తో ఆడుతున్నారు, కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో. దాని తర్వాత పంజాబ్తో ఆడుతున్నారు, అది ధర్మశాలలో. దాని తర్వాత దే ఆర్ ప్లేయింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్, అది కూడా ఉప్పల్ స్టేడియంలో. సో ఆల్ 4 మ్యాచెస్ ఆర్ డిఫికల్ట్, ఈజీ లేదు. అందుకని ఇక్కడ నుంచి మ్యాచ్లు గెలుస్తాం ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవాళ ఈవెన్ బిగర్ రోకో ఇన్ యాక్షన్. ఇంకా దీనికంటే బిగ్ మూమెంట్ ఉంటుందా? ఇద్దరు చూడండి, కరెక్ట్ 277 మ్యాచెస్ ఆడేస్తున్నారు ఇద్దరు. సెకండ్ హైయెస్ట్ ఐపీఎల్ మ్యాచెస్ ఆడింది. ఆ రన్స్, సిక్సెస్ అంతా కంపారిజన్ ఇస్తున్నా చూడండి. ఎక్స్ట్రాడినరీ బ్యాటిల్ ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళిద్దరు ఓపెనింగ్ వస్తారు, మంచి ఫామ్లో ఉన్నారు ఐపీఎల్లో. ధూమ్ ధమాకా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఓకే, నౌ చెప్పానా రాయ్పూర్లో మ్యాచ్ అవుతుంది. లెట్స్ కమ్ టు ద వెన్యూ. అయితే రాయ్పూర్లో ఇంతవరకు ఐపీఎల్ మ్యాచెస్ ఆడలే. ఇది సెకండ్ హోమ్ గ్రౌండ్ అనమాట ఆర్సీబీకి. యునో ద చిన్నస్వామి స్టేడియం ఒకటి, ఇదొకటి. ఇప్పుడు దాకా మ్యాచ్లు ఆడలే, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు ఈ సీజన్ ఇక్కడ రాయ్పూర్లో. దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రికీ, ఎందుకంటే పిచ్ ఎట్లా ఆడుతుందో తెలియదు. అండ్ ఇక్కడ మ్యాచ్లు కూడా అవ్వలే. 2016లో ఐపీఎల్ మ్యాచ్లు అన్ని, దాని తర్వాత ఇప్పుడు దాకా మ్యాచ్లే అవ్వలే. అయింది ఒక్క ఇంటర్నేషనల్ గేమ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 8 ఇయర్స్లో 2 T20I మ్యాచెస్ అయింది. అయితే ఓన్లీ ఈ ఇయర్ జరిగిన T20I మ్యాచ్ జరుగుతాయి ఇక్కడ. న్యూజిలాండ్తో ఆడారు, 208 206 కొట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే న్యూజిలాండ్, ఇండియా 3 వికెట్లు డౌన్తో ఈజీ కొట్టారు. సూర్యకుమార్ యాదవ్ 80+ కొట్టాడు, ఇషాన్ కిషన్ కూడా మ్యాచ్ 50+ రన్స్ కొట్టాడు. కంఫర్టబుల్గా ఇండియా గెలిచింది. సో సూర్యకుమార్కి
పిచ్ సూట్ అవుతుంది. అండ్ నాకు ఇంకా గుర్తుంది ఆ మ్యాచ్ కొంచెం డ్యూ వచ్చింది. సెకండ్ బ్యాటింగ్ ఈజీ అయింది. సో విన్ ద టాస్, బ్యాట్స్ అగైన్, లుక్స్ లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అది సంగతి అబౌట్ ద వెన్యూ స్టార్ట్స్ ఇదంతా. ఐ థింక్ బోత్ ద టీమ్స్ విల్ లుక్ టు బ్యాట్ సెకండ్ ఓన్లీ. టాస్ గెలిస్తా అలాంటి గేమ్ ప్లాన్ ఫాలో అవుతాయి ఇద్దరు. ఓకే, వెన్యూ స్టార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా ఉండొచ్చు. లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ చూద్దాం. ఇలా ఉండొచ్చు ఈ మ్యాచ్ గురించి నా ప్రకారం. అయితే అట్ ద టాప్ రికెల్టన్ ఇంకా రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అయితే రెకెల్టన్ వచ్చేసి బ్రిలియంట్ స్కోర్స్ కొడుతున్నాడు. కానీ రెకెల్టన్ ఇన్ వాంకడే స్టేడియం, రెకెల్టన్ అవుట్ సైడ్ వాంకడే స్టేడియం నెంబర్స్ చేస్తా కంపేర్ చేసి చూడండి. దుమ్ము లేపేస్తున్నాడు వాంకడేలో, కానీ అవుట్ సైడ్ ఆఫ్ వాంకడే తనకి మంచి నెంబర్స్ లేవు. రోహిత్ శర్మ మాత్రం దుమ్ము లేపే ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన నాక్ ఆడాడు. హీ వాజ్ లుకింగ్ ఇన్ సబ్లైమ్ టచ్. మధ్యలో ఇంజురీ వెనక్కి వచ్చిన తర్వాత కూడా మంచిగా ఆడుతున్నాడు. కానీ దాని తర్వాత నమందీర్ అగైన్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. దాని తర్వాత వస్తే బ్యాటర్స్ ఇద్దరు మాత్రం ఫామ్లో సరిగ్గా లేరు. తిలక్ వర్మ ఒక్క 100 కొట్టాడు, కానీ అది మినాయిస్తే ఎక్కువ రన్స్ లేవు. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు ఐపీఎల్లో. దాని తర్వాత అగైన్ యూ గాట్ ప్లేయర్స్, విల్ జాక్స్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు బ్యాటర్స్. కానీ ఇట్ కమ్స్ టు బౌలింగ్ ఇద్దరు వెరీ ఇంప్రెసివ్ బౌలర్స్ ముంబై ఇండియన్స్కి, గజన్ఫర్ అండ్ ఆల్సో రఘు శర్మ లెగ్ స్పిన్నర్. వీళ్ళిద్దరు డీసెంట్ పర్ఫార్మెన్స్, వికెట్స్ ఇస్తున్నారు, మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్లో కూడా ఎఫెక్టివ్ ఉంటారు. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ముంబై ఇండియన్స్కి వచ్చేసి వాళ్ళ బౌలింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ హార్దిక్ ఈ మ్యాచ్ ఆడితే, హార్దిక్ అయినా పవర్ ప్లే బౌలింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే బూమ్రా అయినా ఇప్పుడు కార్బిన్ బాష్ వేస్తే పర్వాలేదు, కొంచెం డీసెంట్ వేస్తున్నాడు. కానీ మినాయిస్తే బౌలింగ్ లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ రన్స్. పవర్ ప్లేలో రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు టీమ్స్ని. ఫస్ట్ బౌలింగ్ వేస్తే 200 పైన రన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు. దట్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లం. ఈ మ్యాచ్ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందా ముందు ముందు మాట్లాడదాం. మొత్తానికి ముంబై ఇండియన్స్ స్టోరీ ఇది. ఇంకో పక్క ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తే మీరు ఇక్కడ స్టార్టింగ్ అట్ ద టాప్ ఆర్సీబీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే జేకబ్ బెథెల్. ఫిల్ సాల్ట్ ఇంజూర్డ్ అయిన తర్వాత జేకబ్ బెథెల్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ యూజే చేయట్లే. రన్స్ కొట్టక్లే. తన ప్లేస్లో కాక్స్ అని ఒక వికెట్ కీపర్ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, కానీ తను ఆడిపిస్తారా ఐ హ్యావ్ మై డౌట్. ఎందుకంటే ఆ ఒక్క చేంజ్ చేస్తే మళ్ళీ అన్ని చేంజ్ చేయాలి. అందుకని ఆర్సీబీ ఎక్కువ టీంలో చేంజెస్ చెయ్యరు వాళ్ళు. సో దట్స్ ద హోల్ పాయింట్. వెంకటేష్ అయ్యర్ని తెచ్చి మళ్ళీ షెపర్డ్ని కూర్చోబెట్టచ్చుగా, నా బౌలింగ్ ఆప్షన్ సరిపోతుందా? ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ద ఐపీఎల్ ఇలా ఇన్ని చేంజెస్ చేయరనిపిస్తుంది. జేకబ్ బెథెల్తోనే కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. ఓకే, బట్ హీ హ్యాస్ టు పర్ఫామ్. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం 2 ఇయర్స్లో డక్ మీద అవుట్ అయింది లాస్ట్ మ్యాచ్. విరాట్ కోహ్లీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాడో మనకు తెలుసు, బట్ హీఈస్ ఇన్ సబ్లైమ్ ఫామ్, మంచిగా రిథంలో అనిపిస్తున్నాడు. దెన్ యూ గాట్ సూపర్ బ్యాటర్స్. అసలు పడికల్, పతిదార్ అయితే అసలు ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నారు, అసలు అవుట్ స్టాండింగ్. పర్పుల్ ప్యాచ్లో ఉన్నారు ఇద్దరు, బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తున్నారు. దెన్ గాట్ టిమ్ డేవిడ్, కొంచెం ఇన్కన్సిస్టెన్సీ తన బ్యాటింగ్ నుంచి. షెపర్డ్, వీళ్ళిద్దరి నుంచి రన్స్ వస్తే బాగుంటుంది. సో వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ అవుతారు. అండ్ జితేష్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రావు, ఇదొక కాజ్ ఆఫ్ కన్సర్న్ అయిపోయింది. అస్సలు యావరేజ్ చూడండి, ఆ నెంబర్స్ వేస్తున్నాను. జితేష్ శర్మ ఏంటంటే ముందు ముందు ఎఫెక్ట్ అవ్వచ్చు టీంకి. సో జితేష్ శర్మ హ్యాస్ టు గెట్ రన్స్ ఫర్ ష్యూర్. ఇది సంగతి మొత్తానికి. సో ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ వెరీ గుడ్ బౌలర్స్, వికెట్ టేకర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్కి వచ్చేసి ఇది బిగ్గెస్ట్ స్ట్రెంత్. ముంబై ఇండియన్స్ దగ్గర ఏదైతే లేదో ఆర్సీబీ దగ్గర ఉంది ఇది. భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ అండ్ రసిక్ సలాం, వీళ్ళు ముగ్గురు డెడ్లీ బౌలింగ్ వేస్తున్నారు. అంటే ద డెడ్ యాక్యురేట్, లెన్స్, స్లోర్ వన్స్, యార్కర్స్, న్యూ బాల్ ఎఫెక్టివ్, మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆర్సీబీ దగ్గర, ఈవెన్ ఒక ఇద్దరు బ్యాటర్స్ ఫామ్లో లేపైనా. ఓకే, నౌ కమింగ్ టు మోర్ ఇంపార్టెంట్ ప్రెడిక్షన్ టైం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నాకు అనిపిస్తుంది ఆర్సీబీకి వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది. ఎంఐ కూడా చాలా మంచి టీమే. ఇప్పుడు రోహిత్ శర్మ వెనక్కి వచ్చిన తర్వాత అందరు ప్లేయర్స్ వచ్చేసి అక్కడ కూడా మంచి కాంటెస్ట్ నడుస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ క్లోజ్ గేమ్. కానీ ఆర్సీబీకి పై చేయందంట ఈ మ్యాచ్, ఆర్సీబీ టు విన్ అంటాను. ఎందుకంటే బికాజ్ బౌలింగ్ మంచిగా ఉంది. ఇందా చెప్పానా, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, సుయాష్, కృణాల్, రసిక్ సలాం, వీళ్ళందరూ ఏంటంటే లైన్ అండ్ లెంత్ ప్లానింగ్ వీళ్ళది సూపర్ ఉంది. అందుకని జస్ట్ బికాస్ ఆఫ్ ద బౌలింగ్ ఫామ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇవాళ ఆఫ్టర్నూన్ గేమ్ గురించి మాట్లాడదాం. సో ఈ మ్యాచ్ జరుగుతుంది చెన్నై చేపాక్ స్టేడియంలో. సో ఫస్ట్ మనం బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ లైనప్ చూద్దాం. ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో గెలిచి బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాకపోతే అవే ఫ్రమ్ హోమ్ ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచింది హోమ్ గ్రౌండ్లో. సో ఈ పిచ్ కండిషన్స్ డిఫరెంట్, వీళ్ళకి సూట్ అవుతుంది. అంటే బౌలింగ్ మంచిగా ఉంది, వీళ్ళకి చూస్తే స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు, దే హ్యావ్ డీసెంట్ బౌలింగ్ అటాక్. కానీ ప్రాబ్లం వచ్చేసి బ్యాటింగ్ అనమాట. కానీ లాస్ట్ మ్యాచ్ మంచిగా మిచెల్ మార్ష్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, తన మీదే చాలా ఆధారపడతాడు. అండ్ ఇంకోవైపు ఇక్కడ సిఎస్కే ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తే సేమ్ టీమ్ ఆడతారు. బోత్ టీమ్స్ విన్నింగ్ కాబట్టి ప్లేయింగ్ 11 ఎక్కువ చేంజెస్ ఉండవు. కానీ సంజు శాంసన్, యూ నో దట్, ఋతురాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అంతా ఎవ్రీ ప్లేయర్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్, బౌలింగ్ కూడా మంచి ఫామ్లో ఉంది. సో మొత్తానికి రెండు టీమ్స్ ఇలా ఉన్నాయి. అండ్ నౌ మోర్ ఇంపార్టెంట్, పిచ్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 200. ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. వర్షం పడింది నిన్న చెన్నైలో బాగా, కవర్స్ ఆన్ ఉంటాయి. అందుకని టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్, అంటే ఈవెన్ సిఎస్కే టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయాలి. ఎల్ఎస్జీ అయితే
వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్డ్ ఉంటారు. దే నాట్ బీన్ గుడ్ చేజర్స్ కానీ ఐ జస్ట్ ఫీల్ దట్ ఈవెన్ దే మైట్ బ్యాట్ సెకండ్ ఈ పిచ్ మీద అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మొత్తానికి మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికొచ్చేస్తే ఐ ఫీల్ సీఎస్‌కే విల్ విన్ దిస్ మ్యాచ్ డెఫినెట్‌లీ. ఎందుకంటే సీఎస్‌కే దగ్గర బ్యాటింగ్ చాలా బెటర్ ఉంది. బౌలింగ్ బోత్ ద టీమ్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. కానీ బ్యాటింగ్ సీఎస్‌కే దగ్గర మోర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అది సంగతి. మొత్తానికి ఈ వెన్యూ సీఎస్‌కేకి ఎక్కువ సూట్ అవుతుంది అనిపిస్తుంది. దిస్ ఈస్ మై ప్రెడిక్షన్ సీఎస్‌కే టు విన్ ద ఆఫ్టర్‌నూన్ గేమ్. సో మొత్తానికి 2 మ్యాచ్‌ల ప్రెడిక్షన్ కింద కమెంట్ చేయండి. ఐ విల్ హావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాస్ ఇన్ఫర్మేటివ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో టేక్ కేర్. బై బై.